హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి మనకు దాదాపు 8 కొత్త రూల్స్ అనేది అమలు చేయబోతున్నారు ప్రభుత్వము. అయితే ఈ రూల్స్ అనేది ప్రతి ఒక్కరూ పాటించాల్సి అయితే ఉంటుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏ రూల్స్ అమలు చేయబోతున్నారు ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ మనకు నోటిఫికేషన్‌లో క్లారిటీగా ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎన్నో కష్ట నష్టాల పండుగలను చూపించిన మార్చి ముగిసింది. సో, దాంతో పాటు ఆర్థిక సంవత్సరం కూడా ముగిసింది. ఇక్కడ మనకు 2026 ఏప్రిల్ 2వ తేదీ నుండి మనకు కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా ప్రజలు దినచర్య, ఖర్చులు, ఆర్థిక ప్రణాళికపై ప్రభావం చూపే పలు కీలక మార్పులైతే అమల్లోకైతే వచ్చాయి. ఇక ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఏటీఎం నిబంధనల్లో మార్పులైతే తీసుకొచ్చారండి. ఇక్కడ ఏటీఎం లావాదేవీల విషయంలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇకపై యూపీఐ ద్వారా ఏటీఎం నుండి నగదు ఉపసంహరణ అంటే మనకు విత్‌డ్రా చేసుకోవడం కూడా ఉచిత లావాదేవీల పరిమితుల్లోనే లెక్కించబడుతుంది. మెట్రో నగరాల నెలకు 5 ఉచిత లావాదేవీలు, ఇతర ప్రాంతాల్లో మనకు 3 నుండి 5 వరకు ఇక్కడ ఉచిత లావాదేవీలు అందుబాటులో అయితే ఉంటాయి. పరిమితి దాటితే ఒక్కో ట్రాన్సాక్షన్‌కు రూ. 23 వరకు ఛార్జ్ వసూలు చేస్తారు. కొన్ని బ్యాంకులు రోజువారీ విత్‌డ్రా పరిమితిని అయితే కూడా తగ్గించాయి. ఇక్కడ రెండో రూల్ చూసుకున్నట్లయితే కొత్త ఆదాయ పన్ను చట్టము. ఇక్కడ పన్నుల వ్యవస్థలో మనకు 1961 ఆదాయ పన్ను చట్టం స్థానంలో కొత్త ఆదాయ పన్ను చట్టం 2025 అమల్లోకి అయితే వచ్చింది. సో, జీతాల నిర్మాణము అలాగే అలవెన్సులు, పన్ను ప్రణాళికలు మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి. ఇక మూడోది వచ్చేసి స్టాక్ మార్కెట్‌లో అధిక పన్నులు. ఇక్కడ స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేసే వారికి కూడా ఇది ప్రభావం అయితే చూపించబోతుంది. ముఖ్యంగా ఫ్యూచర్ ట్రేడింగ్స్ మరియు ఆప్షన్ ట్రేడింగ్స్‌పై సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఎస్టీటీ పెరిగింది. దీనివలన ట్రేడర్స్‌కు అదనపు భారం అనేది పడబోతుంది. ఇక ఫోర్త్ వన్ వచ్చేసి ఫాస్టాగ్ వార్షిక పాస్ ధర పెంపు అయితే ఇచ్చారు. ఇక మనకు వార్షిక పాస్ ధర వచ్చేసి రూ. 3,000 నుండి రూ. 3,075 పెరిగింది. ఇది తరచుగా ప్రయాణించే వారికి కొంత భారం అనేది అవుతుంది. ఇక ఫిఫ్త్ వన్ వచ్చేసి కొత్త కార్మిక చట్టం. సో, ఈ కొత్త కార్మిక చట్టం అమల్లోకి రావడం ఉద్యోగుల జీతాలపై ప్రభావం అయితే ఉండబోతుంది. సో, ఇక్కడ బేసిక్ సాలరీ కనీసం 50% ఉండాలని చెప్పేసి నిబంధన రావడంతో పీఎఫ్ కాంట్రిబ్యూషన్ పెరుగుతుంది. సో, దీనివల్ల చేతికి వచ్చే జీతం కొంత తగ్గే అవకాశం అయితే ఉంది. ఇక సిక్స్త్ వన్ వచ్చేసి పాన్ కార్డుకు సంబంధించి మార్పులు. సో, పాన్ కార్డుకు సంబంధించి ఆధార్‌తో లింకప్ అయితే చేయాలి. ఇతర పత్రాలు అవసరమైతే అవుతాయి. మొత్తంలో అయితే లావాదేవీలు, ఆస్తి కొనుగోలు, వాహనాలు కొనుగోలు వంటి సందర్భంలో పాన్ అనేది తప్పనిసరిగా ఉపయోగించాల్సిన వస్తువు. ఇక సెవెంత్ వన్ వచ్చేసి ఎల్‌పీజీ ధరలు. గ్యాస్ సిలిండర్ ధరలు అనేది 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 195.50కి పెంచారు. కోల్కతాలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 218కు పెంపు జరిగింది. అయితే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర ఎలాంటి మార్పులు అనేది కనిపించలేదు. ఇక రైల్వే టికెట్లకు సంబంధించినటువంటి రద్దు నియామకాలు. రైల్వే టికెట్లు రద్దు నియామకాల్లో కూడా మార్పులు అయితే అమల్లోకి వచ్చాయి. ప్రయాణానికి 72 గంటల ముందే రద్దు చేస్తే ఎక్కువ రీఫండ్ అనేది లభిస్తుండగా సమయం దగ్గర పడే కొద్దీ రీఫండ్ తగ్గుతుంది. చివరగా 8 గంటల్లో రద్దు చేసే ఎవరికి కూడా ఎటువంటి రీఫండ్ అనేది ఉండదు. సో, ఇక్కడ ఏప్రిల్ 2వ తేదీ నుండి అమల్లోకి అయితే వచ్చిన మార్పులు అయితే ఇవి. ప్రతి కుటుంబం ఆర్థిక పరిస్థితిపై ప్రభావం అయితే చూపబోతున్నాయి. సో, జాగ్రత్తగా ఈ రూల్స్ అనేది మీరు జాగ్రత్తగా మనసులో పెట్టుకొని సో, ఇది జాగ్రత్తగా అమలు చేసుకోండి ఫ్రెండ్స్. సో, ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.